హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా మూడో భాగాన్ని వినేద్దాం. ఇంటికి వచ్చిన రాజ్కి డిటెక్టివ్ నుండి కాల్ వస్తుంది. మ్యాటర్ అంతా విని సరే అని కాల్ కట్ చేస్తాడు. ఆకాష్ దగ్గరికి వెళ్ళి హాయ్ డాడ్, నేను మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని మ్యాటర్ మొత్తం చెప్పి బయటకు వస్తాడు. రాజ్ ఏదో ఆలోచించి రాజ్ మళ్ళీ వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళి డాడ్, నేను బయటికి వెళ్ళి తాగి మీ రెప్యుటేషన్ని పాడు చేశాను. ఇకపై అలా జరగదు డాడ్. మీరు నన్ను ఎప్పుడూ మానమని అడగలేదు, మమ్మీ కూడా ఏమీ అనలేదు. నేను అర్థం చేసుకోగలను, కానీ డాడ్, నాకు మందు లేకపోతే బాడీ షివరింగ్ వస్తుంది. నన్నేం చేయమంటారు? ఆకాష్ గారు వణుకుతున్న రాజ్ చేతుల్ని పట్టుకుని ఇంట్లోనే తాగు, నీకు ఇష్టం వచ్చినట్లు, కానీ బయటికి వెళ్ళకరా ప్లీజ్ అంటాడు. సులోచన కూడా ఓకే అనడంతో ఆకాష్ రాము కాక అంటే రాము ఎప్పటి నుండో వాళ్ళ ఇంట్లో నమ్మకమైన వ్యక్తి, అతన్ని పిలిచి కాస్ట్లీ ఆల్కహాల్ తెమ్మని అంటాడు. రాము కాక మందు తెచ్చి ఆకాష్కిస్తాడు. ఆకాష్ రాజ్ గదిలోకి వెళ్ళేసరికి రాజ్ ఫ్రెష్ అయి వస్తాడు. రాజ్కి మందిచ్చి ఒక్కటి గుర్తించుకో రాజ్, నువ్వు ఎంత తాగినా ఫుడ్ అండ్ వర్కౌట్ కంపల్సరిగా ఫాలో కావాలి. రాజ్కి వాళ్ళ డాడ్ మాట అంటే శాసనంతో సమానం, ఆ రామయ్యలాగా అన్నమాట. ఓకే డాడ్, థ్యాంక్ యూ సో మచ్ డాడ్, మీరు చెప్పినట్టే ఫాలో అవుతాను. గుడ్ బేటా అని బయటకొచ్చి రాముతో రాజ్కి కావాల్సినవి చూడమంటాడు. ఇంతలో సులోచన ఆకాష్ దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ చెప్తుంది. రాజ్లో వచ్చిన మార్పుకి ఇద్దరు సంతోషిస్తారు. కానీ ఈ విషయం మా ఇంట్లో ఒక్కరికి నచ్చదు. రాజ్ వాళ్ళ డాడ్ చెప్పినట్లు రోజు వర్కౌట్స్తో పాటు పర్ఫెక్ట్గా ఫుడ్ తీసుకుంటూ ఉంటాడు. ఆఫీస్ని కూడా తన స్టైల్లో హ్యాండిల్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచెస్ను తనే స్వయంగా పరిశీలిస్తూ ఉంటాడు. ప్రతి బ్రాంచ్లో రాజ్ వాళ్ళ నాన్నకి నమ్మకమైన వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చి స్పై చేయమంటున్నాడు. ఇలా చేస్తున్న రాజ్పై కొందరు శత్రువులు సహించలేకపోతూ ఉంటారు. ఎలాగైనా రాజ్ని ఎదురు దెబ్బ తీయాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫ్టర్ 15 days మన ప్రియ మిగిలిన డబ్బులతో ఒక చిన్న వర్క్షాప్ ఓపెన్ చేస్తుంది. నివాస్, సోనా హెల్ప్ చేస్తూ ఉంటారు. నివాస్ వాళ్ళ డాడ్ ఒకరోజు నివాస్ని పిలిచి ఇంకా ఎన్ని రోజులైనా తిరుగుతూ ఉంటావురా, మన బిజినెస్ని చూసుకో అంటాడు. నివాస్ కూడా సరే అని వాళ్ళ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. టైం దొరికినప్పుడు ప్రియా సోనాలకు కలుసుకుంటూ ఉంటాడు. ఈలోగా సోనా టెక్స్టైల్ ఫీల్డ్లో కొన్ని మెలకువలు తెలుసుకోవడానికి ఫారిన్ వెళ్ళవలసి వస్తుంది. సోనాకి సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తుంది ప్రియా. బిజినెస్ చూసుకుంటూ ప్రియాని కలుస్తూ ఉంటాడు నివాస్. భార్గవ్ రిజల్ట్స్ వస్తాయి, కాలేజ్ టాపర్ అవుతాడు. ప్రియా వర్కర్స్ అందరికీ అంటే వర్క్షాప్లో ఉన్న వాళ్ళకి ట్రీట్ ఇస్తుంది. నివాస్ని రమ్మని సెలబ్రేట్కి రెడీ అవుతూ ఉంటుంది. భార్గవ్కి కొత్త బట్టలు ఇచ్చి వేసుకొని రమ్మంటుంది. భార్గవ్ రెడీ అయి వస్తాడు. భార్గవ్ డల్లుగా ఉండడం చూసి ఏమైందిరా అని అడుగుతుంది. అక్క, ఇంజనీరింగ్ కోసం ఎంట్రన్స్ రాయాలిగా. దానికి ఎంట్రన్స్ ఉందక్క. హా అవును ఉంటుంది. అయితే దానికి నేను ఆగ్రాలో కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఓ, దీనికే డల్లుగా ఉన్నావా? అది కాదక్క, నిన్ను ఒంటరిగా విడిచి వెళ్ళలేను కదా అంటాడు భార్గవ్. అదే ఆలోచిస్తున్నాను అంటాడు. ఇప్పటి వరకు నువ్వు చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు నువ్వు చదివేది ఒక ఎత్తు. ఏమీ ఆలోచించకుండా కోచింగ్కి రెడీ అవ్వు అంటుంది. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఎలా ఉంటావు? సోనా అక్క కూడా లేదు కదా. సోనా లేకుంటే వాసు ఉన్నాడుగా. ఈలోపు వాసు వస్తాడు. వీళ్ళ మాటలు వింటాడు. భార్గవ్, గుడ్ డెసిషన్, వెళ్ళి కోచింగ్ తీసుకో, మీ అక్కని నేను చూసుకుంటానుగా. ఓకే అని భార్గవ్ కేక్ కట్ చేస్తాడు. ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రియ వాసుని తిని వెళ్ళమంటుంది. వాసు తిని వెళ్తాడు. ప్రియ ఆలోచిస్తూ నిద్రపోతుంది. మర్నాడు ఉదయం రాజ్ వాళ్ళ ఆఫీస్లో రాజ్ ఆఫీస్ మొత్తం రీమోడలింగ్ చేస్తాడు. కొత్త సిస్టమ్స్ విత్ న్యూ సాఫ్ట్వేర్, న్యూ ఇంటీరియర్, న్యూ ఛాంబర్, మొత్తం న్యూ సెక్యూరిటీ సిస్టమ్తో రెడీ అవుతుంది. రాజ్ షార్ప్కి 10కి ఆఫీస్లో ఎంట్రీ ఇస్తాడు. అక్కడున్న గర్ల్స్ అందరూ రాజ్ని చూసి ఏ ఉంటాడే మన బాసు, అచ్చు రాజకుమారులాగా, కొందరేమో హీరోలాగా అని ఎవరికి వారే లైన్ వేస్తుంటారు. రాజ్ 1 hour అన్న టైం కాస్త ఫుల్ టైం అయిపోతుంది. చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్తో ఆఫీస్ని డీల్ చేస్తున్నాడు మన రాజ్. వాసుకి అర్జెంట్ పని మీద లండన్ వెళ్ళవలసి వస్తుంది. ఆ విషయం ప్రియకి చెప్పడానికి వస్తాడు వాసు. ప్రియా, నేను అర్జెంట్ పని మీద లండన్ వెళ్తున్నాను, రావడానికి 1 month పట్టొచ్చు. అసలే భార్గవ్ కూడా లేడు, ఇప్పుడు నిన్ను వదిలి వెళ్ళడం ఎలా ప్రియా? ప్రియా తన బాధని బయటికి కనిపించకుండా వాసు, ఇది నీ కెరియర్, నువ్వు వెళ్ళక తప్పదు అంటుంది. కానీ ప్రియా, నువ్వు ఎలాగ ఉంటావు? ఇక్కడ ఎవరూ నీకు లేరుగా. నేను ఉండగలను వాసు, డే టైం వర్కర్స్ ఎలాగో ఉంటారు, నైట్ పక్కన పింకీని రమ్మంటాను, నువ్వు టెన్షన్ పడకు. ఆర్ యూ ష్యూర్? హా.
వాసు వెళ్ళాక ప్రియాకి కొంచెం భయం వేస్తుంది. ఏదన్నా అయితే ఇన్ని రోజులు వాసు ఉన్నాడనే ధైర్యం ఉండేది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ రాజావారు వాళ్ళ ఆస్థాన స్వామి అంటే పండితుల దగ్గరికి వెళ్తాడు. రాజాగారిని చూసి, రా నాయనా, నీకోసమే చూస్తున్నాను. గురుదేవులకి మమస్సులు అంటాడు రాజావారు. ఇష్టకామ్యాభి సిద్ధిరస్తు అంటాడు గురువు. రాజా కూర్చో అని ఆసనం చూపిస్తారు. రాజావారు కూర్చొని, మిమ్మల్ని ఒకటి అడగాలి గురువర్య. స్వామీజీ అందరినీ బయటికి పంపి నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసు, వారసుల గురించేగా. రాజావారు నవ్వుకొని, మీరు సర్వాంతర్యామి, మీకు తెలియనిది ఏ లేదు కదా, అందుకే వచ్చాను స్వామి. స్వామి కళ్ళు మూసుకుని అంజనం వేసి చూస్తాడు. సంతోషంతో, ఊరికి మంచి రోజులు రాబోతున్నాయి, వారసులు వస్తున్నారు అంటాడు. కానీ ఉత్సవాలు ఇప్పుడు వద్దు, నేను చెప్పినప్పుడు జరిపించండి. అప్పటి వరకు మీ ఇంట్లో ఎవరితోనన్నా పూజలు చేయించండి. రాజాగారిని పిలిచి ఏదో రహస్యం చోలో చెప్తారు స్వామీజీ. సంతోషం అని అమ్మకి నమస్కరించి అక్కడి నుంచి సెలవు తీసుకుంటారు. రాజావారు బయటకొచ్చి ఎవరికో ఫోన్ చేస్తారు. హా తాతయ్య గారు చెప్పండి, అంతా కుశలమేగా అంటాడు. రాజావారు విషయం చెప్పి పెట్టేశారు. అలాగే తాతయ్య, నేను చూసుకుంటాలే అని ఫోన్ పెట్టేశాడు. మార్నింగ్ లండన్ ఫ్లైట్ టైంలో ఎయిర్పోర్ట్లో ప్రియా వాసుకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తుంది. ప్రియా, నిన్ను వదిలి వెళ్ళాలని లేదురా. అలా అయితే ఎలా, మన కోసం వెళ్ళు. ప్రియా సడన్గా అలా అనేసరికి వాసు ప్రియాని సూటిగా చూసి, ఏమన్నావు అంటాడు. ప్రియా నాలుగు ఖర్చుకుని, నీకోసం అంటున్నానుగా అంటుంది. లాస్ట్ అనౌన్స్మెంట్ రావడంతో చేసేది లేక వాసు బోర్డింగ్ పూర్తి చేయడం కోసం వెళ్తాడు. బోర్డింగ్ క్రాస్ అవుతుండగా వేగంగా ప్రియా దగ్గరికి వెళ్ళి గట్టిగా హాక్ చేసుకుంటాడు. జరిగిన దానికి ప్రియా స్టాచ్యూ అయిపోతుంది. ఐ లవ్ యూ ప్రియా, లవ్ యూ సో మచ్ అంటాడు. ప్రియా షాక్ గురై వాసుని చూస్తుంది. వాసు వెనక్కి పరిగెడుతూ, నేను వచ్చే వరకు వెయిట్ చేయి, రాగానే మనం పెళ్లి చేసుకుందాం అని గట్టిగా అరుస్తూ వెళ్తాడు. ప్రియకి ఏం అర్థం కావట్లేదు. వాసు తనకి ప్రపోజ్ చేశాడా? ఓహో అని ఎగిరి గంతేద్దామనుకుంది. కానీ ఎయిర్పోర్ట్ కావడం వల్ల పిచ్చ హ్యాపీగా ఇంటికి చేరుకుంటుంది. ప్రియా ఫుల్ ఖుష్తో. ప్రియాకి సోనా నుంచి కాల్ వస్తుంది. మొబైల్లో సోనా కాలింగ్ చూసి ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ సోనా, చెప్పవే. ఏంటే చెప్పేది, అసలు నేను ఒకదాన్ని ఉన్నానని గుర్తుకులేనలేదు. నేనొచ్చి 10 days అవుతుంది, ఒక ఫోన్ లేదు, పాడు లేదు. అసలు నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే అని కోపంగా అరుస్తుంది. ప్రియాకి సోనా కోపంలో కూడా తన మీద ప్రేమే కనిపిస్తుంది. తన తిట్లన్నీ విన్న తర్వాత, హే ప్రియా, ఉన్నావా అంటుంది సోనా. అంది. ఏమైందే, మాట్లాడవు, కోపం వచ్చిందా? లేదే, నీ మీద నాకు కోపమా, ఛాన్సే లేదు అంటుంది ప్రియా. మరి మాట్లాడట్లేదు? ప్రియా, నీ గొంతు విని చాలా రోజులైంది కదా, అందుకే వింటూ ఉన్నాను. నీ తిట్లు లేక చాలా బోరు కొడుతుంది సోనా, తొందరగా రావే. ఇంకో 15 days నీ దగ్గరుంటానే. సరే కానీ ఎందుకు కాల్ చేశావు అంటుంది ప్రియా. ఓహో, నిన్ను తిట్టేసరికి అసలు విషయం మర్చిపోయానే. మా పిన్ని కూతురు పెళ్లి 15 daysలో పెట్టుకున్నారే. నీ అడ్రస్ ఇచ్చాను, వాళ్ళు వచ్చి నిన్ను కలుస్తారు. వాళ్ళకి నచ్చినట్లు నువ్వు వాళ్ళకి డ్రెస్సెస్ డిజైన్ చేసి ఇవ్వు, ఓకేనా? సోనా, వాళ్ళది రిచ్ ఫ్యామిలీ కదనే, నా డ్రెస్సింగ్స్ నచ్చుతాయా? ట్రై చేయొచ్చు కదనే అంటుంది సోనా. ఓకే, ఎప్పుడు వస్తారు వాళ్ళు? మేబీ ఈ పార్టీకి వచ్చుండాలే. ఎవరిదో కారు రావడం చూసి, హా వచ్చినట్టున్నారే, అయితే వెళ్ళి రిసీవ్ చేసుకో. చూడు ప్రియా, ఏ పని చేసినా కాన్ఫిడెంట్గా చేయాలి, ఓకేనా? బాయ్ అంటుంది సోనా. సోనా ఫోన్ కట్ చేసి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది ప్రియా. ప్రియా వాళ్ళని చూసి నమస్తే చెప్పి లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళు ఆ ఇంటిని చూసి కొంచెం తడబడుతూనే ప్రియా వెనకైనా వెళ్ళారు. ప్రియా అందరికీ చూసిచ్చి వాళ్ళకి డిజైనింగ్స్ చూపెడుతుంది. సోనా వాళ్ళ పిన్ని డిజైనింగ్స్ చూస్తుంది. ప్రియా ఫోన్లో కూడా చూపెడుతుంది. ఇల్లు చూసి తటపటాయించిన ప్రియా చూపే డిజైనింగ్స్ని కాన్ఫిడెంట్ని చూసి ఓకే అనుకున్నారు. ప్రియాకి డ్రెస్సెస్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చి వెళ్లారు. ప్రియా తన ఫస్ట్ డీల్ ఓకే అయ్యేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సోనాకి కాల్ చేస్తుంటే సోనా లిఫ్ట్ చేయడం లేదు. వెంటనే వాసుకి చేసింది. ఒక్క కాల్కి లిఫ్ట్ చేశాడు వాసు. వాసు, హాయ్ ప్రియా, ఎలా ఉన్నావురా? ఆర్ యూ ఓకే? నీ ప్రశ్నలు అడిగితే నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. ఏంటి ఆ విషయం? ప్రియా మ్యాటర్ మొత్తం ఎంతో ఎగ్జైట్మెంట్తో చెప్తుంది. వాసు ఉన్నావా లైన్లో? చెప్పింది విన్నావా లేదా? ప్రియా, విన్నాను లేవే, నీ గురించి నాకు తెలీదా? అవునా, ఏం తెలుసో తమరికి అంటూ రాగాలిపోయింది. తెలుసో లేదో వచ్చాక చెప్పనా, ఇప్పుడే చెప్పనా? ఓహో, అయ్యగారికి తొందర ఎక్కువే. ఆ స్పీడ్కి కాస్త బ్రేక్ వేసి పని చూడండి.
ఒసే రాక్షసి అని వాసు అంటుండగానే ప్రియ ఫోన్ పెట్టేసింది. రాక్షసి పెట్టేసింది అని తిట్టుకుంటూ పనిలో మునిగిపోయాడు వాసు. అదొక పెద్ద ప్రదేశం. పచ్చని పందిళ్లు, డప్పు చప్పుళ్ళు, బోనాలు, పండితులు వేద మంత్రాలు వల్లివేస్తున్నారు. పసుపు కుంకుమలతో ఆడవాళ్లు ముస్తాబై లక్ష్మీ దేవత వలె శోభిల్లుతున్నారు. ఆ కోలాహలంలో ఎర్రని పట్టు చీరలో తలనిండా పువ్వులతో, చేతులకి ఎర్రని గాజులు, 7 వారాల నగలతో ఎవరో తరుముతుంటే పరిగెడుతుంది ఒక అమ్మాయి. ఇంతలో ఎవరినో ఢీకొని పడిపోతుంది. తన్ని తరుముతూ వచ్చిన వాళ్ళు అక్కడే ఆగి వికృతంగా నవ్వుతూ ఆ అమ్మాయిని పడవడానికి ముందుకొస్తున్నాడొకడు. వెంటనే వాడి చేయిని గట్టిగా పట్టుకుని దొక్కలో ఒక గుద్దు గుద్దాడు. ఆ అమ్మాయి ఢీ కొట్టింది మనిషి. తర్వాత వాళ్ళని ఒక్కొక్కరిగా చితక్కొడుతూ వాళ్ళని ఆ అమ్మాయి మీదకి రాకుండా కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఎవరో వెనక నుండి పొడవడానికి వస్తుంటే అతని కాపాడాలని ఆ కత్తి అతని సమీపించేలోపే ఆ అమ్మాయి అడ్డు వెళ్ళింది. ఆ కత్తి సరాసరి ఆమె కడుపులో దూసుకెళ్లిపోయింది. అమ్మా అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు రాజ్. ఒళ్ళంతా చెమటలతో చల్లబడిపోయింది అతని శరీరం. పక్కనే ఉన్న బాటిల్లోని నీళ్ళని గడగడ తాగేసి, ఏంటి ఇదంతా కళ? ఇంత భయంకరమైన కళను? తను కాపాడుతుంది ఎవరిని? ఎవరు కత్తికి అడ్డొచ్చింది అని తన్ని తాను చూసుకున్నాడు. ఆ గదిలో ఎవరూ లేరు. ఏసీ ఫుల్ ఆన్లో ఉన్నా అతనికి చెమటలు పడుతున్నాయి. ఆ కళని తలుచుకుంటే పదే పదే అదే గుర్తుకొస్తుంది అని ఆలోచిస్తూ అన్యమస్కంగానే నిద్రపోయాడు రాజ్. తెల్లవారింది. తనకొచ్చింది కలో నిజమో అర్థం కావడం లేదు రాజ్కి. ఏటో ఆలోచిస్తూ ఆఫీస్కి రెడీ అయ్యి కిందికొస్తున్నాడు. రాజ్ వాళ్ళ అమ్మ పిలిచేసరికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. టిఫిన్ తిను రాజ్ అని సులోచన అని అవేమీ పట్టించుకోవడం లేదు. రాజ్ రాజ్ అని తనని కదుపుగాని తేరుకొని నాకు ఆకలి లేదు అని ఆఫీస్కి బయలుదేరాడు. రాజ్ అలా ఉండేసరికి ఏమై ఉంటుందో అడగాలని అనుకుంటుంది సులోచన. ఆలోచిస్తూనే ఆఫీస్కి చేరుకున్నాడు. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు రాజ్. ఇరిటేటింగ్గా ఉంది. ఒక్క కళ ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది తనని. రాజ్ మనసులో ఆ కళ ఏంటి? దానికి అర్థం ఏంటి? ఆ అమ్మాయి ఎవరు? ఎలా? ఎన్నో ప్రశ్నలు రాజ్ మదిలో మెదలసాగాయి. ఇక ఆ రోజు తన పనికి ఫుల్ స్టాప్ పెట్టి తన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తాడు రాజ్. రాజ్ వాళ్ళ ఇంట్లో సందడిగా ఉంది. రాజ్ చెల్లిని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. అన్నట్టు రాజ్కి ఒక చెల్లి కూడా ఉంది. పేరు లావణ్య. పేరుకి తగ్గట్టే లావణ్యంగా ఉంటుంది. ఎవరితో కూడా గట్టిగా మాట్లాడదు. లావణ్యకి కొంచెం ఐ సైట్, గ్లాసెస్ పెట్టుకుంటుంది. బంగారు వర్ణఛాయతో అన్ని అందాలు పొందికగా అమర్చినట్టుంటుంది మన లావణ్య. లావణ్యను వాళ్ళ అత్త కూతురు రేష్మి రెడీ చేస్తుంది. ఈలోపు వెళ్ళి పెళ్లి వాళ్ళు రావడంతో వాతావరణం గంభీరంగా మారిపోయింది. వాళ్ళని ప్రతాప్, సులోచన రిసీవ్ చేసుకుని వచ్చి కూర్చున్నారు. రాజ్ వాళ్ళ అమ్మమ్మ కూడా అక్కడే ఉండి తను లావణ్య గురించి పూసుకొచ్చినట్టు చెప్తూ ఉంది. ఆకాష్ సైగ చేయడంతో ఆపేస్తుంది. ఇంతలో లావణ్యాన్ని తీసుకుని నందిత అంటే రాజ్ వాళ్ళ అత్తయ్య వస్తుంది. అందరూ కాసేపు మాట్లాడుకుని లావణ్యాన్ని అడగవలసినవన్నీ అడుగుతుంటారు. పెళ్లి కొడుకు ఇబ్బందిని గమనించిన ఆకాష్ అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకుందాం కొనిద్దామని అంటుండగానే అబ్బాయి లేచి పైకి వెళ్ళబోయాడు. అందరూ ఫక్కున నవ్వుతున్నారు. పెళ్లి కొడుకు తొందర ఎక్కువే అని రాజు వాళ్ళ అమ్మమ్మ నవ్వుతూ ఉంది. రష్మి లావణ్యాన్ని తీసుకుని పైకి వెళ్తుంది. లావణ్య గదిలో ఇద్దరిని మాట్లాడుకోమంటున్నారు. పెళ్లి కొడుకు మీరేం చేస్తుంటారు అని అడిగాడు. స్టడీస్ అయిపోయాయి. మా కంపెనీలో అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను అంటుంది లావణ్య. ఆ మాటలకి మీకు మాట్లాడడం రాదేమో అనుకున్నాను. మీరు లీగల్ అడ్వైజరా అని నవ్వుతుంటారు. లావణ్యకి తన ఈగో హర్ట్ అయింది. నాకు మాటలు రావా అని కొంచెం గట్టిగానే అరుద్దామనుకుంది. కానీ తనకెందుకులే అని కామ్గా కూర్చుంది. మీ హాబీస్ అన్నాడు పెళ్ళికొడుకు. రీడింగ్ బుక్స్ అంది. ఈ కాలంలో కూడా బుక్స్ చదువుతారా అన్నాడు పెళ్ళికొడుకు. లావణ్య కామ్గా ఉంది. మీకు ఫ్రెండ్స్ అన్నాడు పెళ్ళికొడుకు. ఉన్నారు అంది. బాయ్ ఫ్రెండ్సా గర్ల్ ఫ్రెండ్సా అన్నాడు. గర్ల్ ఫ్రెండ్స్ అంది. అనుకున్నాను. అయినా నీకెవరు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు? పబ్బులకి వెళ్తావా? నో. అసహనంగా కిందికెళ్ళి అమ్మా ఈ అమ్మాయి నాకు నచ్చలేదు అన్నాడు పెళ్ళికొడుకు. ఎందుకురా అంది వాళ్ళమ్మ. ఇది ఇప్పుడు పుట్టాల్సింది కాదు, ఏ 15-14 సెంచరీలో పుట్టాల్సింది. పెళ్ళికొడుకు వాళ్ళమ్మ నువ్వేం మాట్లాడుతూ దీన్ని చేసుకుంటే ఈ ఆస్తి స్టేటస్ అన్నీ వస్తాయిరా, నువ్వు నోరు మూసుకొని ఒప్పుకో. సరే మమ్మీ నీ ఇష్టం. ఆకాష్ గారు మాకు అమ్మాయి ఓకే. అది విని ఆకాష్ గారికి సందేహం వస్తుంది. పెళ్ళికొడుకు వాళ్ళమ్మ ఆ అమ్మాయి మాకు ఓకే, తర్వాత విషయాలు అందరూ ఆమె ఏం మాట్లాడుతుందో చూద్దామని అనుకుంటూ ఉంటారు. అందరూ మాట్లాడడానికి ఏమీ లేదు, పెళ్లి చాలా గ్రాండ్గా చేస్తాం అంటారు. కానీ కట్నం ఏమి ఇవ్వం, మీకు పిల్ల ముఖ్యమైతే తర్వాత కార్యక్రమాలు చూద్దాం. ఆ మాట అనేసరికి వాళ్ళకి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఎంత ఆస్తి ఉంది, ఒక్కరే కూతురు ఇవ్వరా? చూడండి ఇప్పుడు మా ఆస్తి వ్యవహారాలు చూస్తుంది నా కొడుకు. వాడికి ఇవ్వాలని అనిపిస్తే
ఓకే, లేకుంటే లేదు. పెళ్లి కొడుకు దీన్ని చేసుకోవడమే గొప్ప, ఇంకా ఫ్రీగానా? నోవే అని అంటున్నా గాని దవడపళ్ళు రాలిపోతాయి. అక్కడ రాజుని చూసి షాక్ అయ్యి, హే, ఎవడివిరా నువ్వు? నన్నే కొడతావా? నిన్ను అని పైకి రాబోతున్న వాణ్ణి ఇంకొకటి పీకుతాడు. నేనెవర్ని? దీనికన్నని, నీకు యముణ్ణి. ఏమన్నావు నా చెల్లి గురించి? ఎక్కడ ఏం మాట్లాడుతున్నావు? తాను మా ఇంటి లక్ష్మి, తనని పట్టుకుని అంత మాట అంటావు? ఈ మల్హోత్రా ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద పార్ట్నర్. దానికి మించి నా చెల్లెలు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకొక నిమిషం ఇక్కడే ఉన్నావో నేను ఏం చేస్తానో నాకే తెలియదు. వాళ్ళు వెళ్ళగాని, ఎవరు తెచ్చారు డాడీ ఈ సంబంధం? నేనే. ఎందుకు ఇలాంటిది తెచ్చారు? ఇంకోసారి ఇది రిపీట్ కాకూడదు. నా చెల్లి పెళ్లి ఎలా ఎప్పుడు చెయ్యాలో నాకు తెలుసు. మీరు టెన్షన్ తీసుకోకండి. లావణ్య దగ్గరికి వెళ్ళి తల మీద చెయ్యి వేస్తాడు. అంతే. అన్నయ్య అని బోరున ఏడుస్తుంది. ఏం కాదులేగా, వాడు ఒక రోగ్, అందుకే నేను అలా చేశాను. అయినా నీకేం కావాలో నాకు తెలుసుగా. అవునే, నువ్వు ఎస్ఎంఎస్ ఎందుకు చేసావు? ఫోన్ ఎందుకు చేయలేదు? చేశాను, నీ ఫోన్ కలవలేదురా. లావణ్య రాజ్కి ఎస్ఎంఎస్ చేస్తుంది రమ్మని చెప్పి. అప్పుడు చూసుకున్నాడు ఫోన్ సైలెంట్లో ఉంది. అందరూ కొంచెం రిలాక్స్ అవుతారు. సిటీ అవుట్స్కట్స్లో ఆకాష్ గారు ఎవరినో కలుద్దామని వెళ్తారు. బైక్పై వచ్చిన ఆ వ్యక్తి ఒక కవర్ ఇచ్చి, మనకి టైం లేదు సార్, ఓన్లీ 15 days ఉన్నాయి అంతే అని వెళ్ళిపోతాడు. కవర్ తెరిచి ఒకసారి అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేస్తాడు. అన్నీ ఓకే అనుకుని కారులో ఇంటికి బయలుదేరుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.